సో మరి చంద్రబాబు పాలనలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అని జగన్ గారు అంటున్నారు. సో దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఈ 11 నెలల పాలనలో ఆ అభివృద్ధి అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ స్పష్టంగా కనపడుతుంది. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 11 నెలలు చాలా బెటర్. ఈరోజు అక్కడ చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఆ రోజు చెప్పారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే చెప్పిన మాట ప్రకారం స్టార్టింగే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. అలాగే వికలాంగులకు 6,000, మంచాన ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చారు. అలాగే ఇది గ్యాస్ కూడా ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. రేపు జూన్లో రైతు భరోసా, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి అది వందనం అది కూడా ఉంది. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కార్యక్రమం కూడా పెట్టారు. ఇక చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఒకవైపు సంక్షేమం ఇస్తున్నారు, ఒకవైపు అభివృద్ధి చేస్తున్నారు. అలాగే అమరావతి, పోలవరం, అలాగే రాష్ట్రం మొత్తం ఎక్కడ గుంటలు లేకుండా రోడ్లు అనేవి పూర్తిగా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, కాలువలు కడుతున్నారు. మ్యాక్సిమం ఈ 11 నెలలు చాలా వరకు 90% పనులు అయిపోయినాయి. ఇంకా 10% ఉంటే మిగతాది కూడా చేసేస్తాం. మరి జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగా జరిగిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా బాగా? జగన్ గారి ప్రభుత్వంలో అసలు 5 సంవత్సరాల అభివృద్ధి ఉంది. వాళ్ళకి ఈ 11 నెలల కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి అనేది జరుగుతుంది.